సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ముకుందాపురం స్టేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. కంటైనర్ కిందికి దూసుకుపోవడంతో కారులోని భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కృష్ణా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పిల్లలు ఉన్నారంట చిన్న పిల్లలు రైటిక సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ముకుందాపురంలో స్టేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక కంటైనర్ అయితే ఆగి ఉంది. ఆ కంటైనర్ ను ఫాస్ట్ గా వచ్చిన ఒక కారు అయితే ఢీ కొట్టింది. ఎంతలా అంటే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. కంటైనర్ కింది భాగంలోకి ఆ కారు దూసుకుపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పైన టాప్ మొత్తం లేచిపోయిన దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయి. ఇక స్పాట్ లోనే ఆ కారులో ఉన్న భార్యాభర్తలు ఇరువురు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఒకసారి మనం ఆ కారును చూడొచ్చు. అది ఎంత ఓవర్ స్పీడ్ తో వస్తుందో కనిపిస్తోంది. కానీ ఎందుకు ఆ విధంగా జరిగింది, ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనే విషయాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. లేదా అర్ధరాత్రి సమీపంలో జరిగిందా, లేదంటే తెల్లవారుజామున 3-4 గంటల మధ్యంలో జరిగిందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఆ టైంలో అయితేనే కాస్త నిద్రమత్తులో ఉంటారు. లేదు అంటే డ్రైవర్ ఎవరైనా కూడా నిద్రమత్తులో ఉన్నారా, అసలు ఎందుకు జరిగింది ఈ ప్రమాదం అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకసారి మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఆగి ఉన్న కంటైనర్ ను అంత వేగంగా వచ్చిన కారు ఎందుకు ఆ విధంగా దూసుకుపోయింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. బట్ కారు దృశ్యాలను మనం చూడొచ్చు. పైన టాప్ మొత్తం లేచిపోయి కారు మొత్తం నుజ్జైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అంత డ్యామేజ్ అయిన కారులో భార్యాభర్తలు ఇరువురు కూడా ఉన్నారు. కానీ స్పాట్ లోనే వారిద్దరూ కూడా మృతి చెందినట్లుగా డీటెయిల్స్ అయితే అందుతున్నాయి. పిల్లలు ఉన్నారంట చిన్న పిల్లలు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ముకుందాపురం స్టేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక కంటైనర్ ను కారు ఢీ కొట్టింది. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. కంటైనర్ కిందికి దూసుకుపోవడంతో ఆ కారులోని భార్యాభర్తలిద్దరూ కూడా అక్కడికక్కడే స్పాట్ లోనే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ మృతులు కూడా కృష్ణా జిల్లాకు చెందిన వారిగా అయితే పోలీసులు గుర్తించారు. ఇక ఆ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం తెలియాల్సి ఉంది. అసలు ఆ కారులో ఉన్న వ్యక్తులు ఎందుకు ఆ విధంగా ఓవర్ స్పీడ్ తో వెళ్లారా, అసలు ఈ నిద్రమత్తులో జరిగిందా ఈ ప్రమాదం అనే విషయాలైతే తెలియాల్సి ఉంది. పోలీసులు మాత్రం ఆ ఘటనా స్థలానికి చేరుకొని అసలు ఏం జరిగింది అన్న కోణంలో అయితే వివరాలనైతే సేకరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఆగి ఉన్న కంటైనర్ కిందికి ఆ కారు ఎందుకు దూసుకుపోయింది, ఏ విధంగా దూసుకుపోయిందో మనకు అర్థమవుతోంది. అంటే ఆ కారు ఏ విధంగా నుజ్జు అయింది అనే దృశ్యాలు మనం చూస్తున్నాము. సో ఆ విధంగా డ్యామేజ్ అయిన కారులో ఉన్న ఏ ఒక్కరు కూడా బ్రతికే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ విధమైన డ్యామేజ్ జరిగింది ఆ కారుకి. సో లోపల ఉన్న వారంతా కూడా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది అక్కడున్న ప్రజలు కూడా పిల్లలు కూడా ఉన్నారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి అక్కడ ఉన్న సంబంధించి ఆ కారులో పిల్లలు కూడా ఉన్నారా లేదా అన్న విషయాలు కూడా పోలీసులు చెప్తే కానీ తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే ఇద్దరు భార్యాభర్తలు ఆ కారులో ఉన్నారు. వారు మాత్రము అక్కడికక్కడే చనిపోయారు. వారు కృష్ణా జిల్లాకు చెందిన వాసులుగా అయితే పోలీసులు ప్రస్తుతానికి గుర్తించారు. రాలేదు.